యూటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశంలో నివసించేటువంటి ప్రజావళికి బొత్తిగా దేశభక్తి కొరవడిపోతుంది. ఈ మాట ఎందుకంటున్నామంటే, వీధి వీధిలో వాడవాడలో జరిగేటువంటి గణతంత్ర కార్యక్రమాల్లో, అంటే జెండా వందనం కార్యక్రమాల్లో గమనించిన విషయాలు ఏమిటంటే, ఎక్కడ కూడా పట్టు 10 మంది కూడా లేరు. మనకున్నటువంటి ఇంత విలువైనటువంటి సమయంలో కనీసం జాతీయ జెండా అవతరణ కార్యక్రమం సమయంలో కూడా ఒక అరగంట సమయం కేటాయించలేనంత బిజీ షెడ్యూల్తో ఈరోజు మన ప్రజావళి పయనిస్తూ ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి ఆలోచించండి ఆత్మీయులారా, మనకున్నటువంటి ఎన్ని పనులున్నా సరే, మనం ఏ దేశంలో అయితే నివసిస్తున్నామో, ఏ గడ్డ మీద అయితే మనం కాలు మోపి బ్రతుకుతున్నామో, మనం ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే మరణిస్తాం. ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి, ఇది జ్ఞానభూమి. ఈ పవిత్రమైనటువంటి భూమిలో మనము పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, మరణిస్తాం కూడా. కానీ మనకు సంవత్సరానికి వచ్చే 2 జాతీయ పండుగలు పెద్దవి. ఒకటి 15 ఆగస్టు, రెండవది 26 జనవరి. 15 ఆగస్టు మన దేశానికి స్వేచ్ఛ వస్తే, స్వాతంత్ర్యం వస్తే, 26 జనవరి మన యొక్క రాజ్యాంగ విధానాన్ని, గణతంత్ర విధానాన్ని మనము అలవర్చుకొని ప్రారంభించినటువంటి ఒక శుభ సందర్భం ఇది. ఒక ఇంట్లో బిడ్డ పుట్టడం ఎంత ఆనందమో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టేటువంటి కార్యక్రమం కూడా అంతే ఆనందం. మళ్ళీ మన దేశమాత ఈరోజు స్వపరిపాలన, మన పరిపాలన మనం చేసుకునేటువంటి ఈ రోజున మళ్ళీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి స్పృహ రోజు రోజుకి ప్రజలు కోల్పోతున్నారు. దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆలోచిస్తే, ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన అస్థికలు 80 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మన దేశానికి రాకపోవడం అనేటువంటి శోచనీయమైన విషయం. ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా వచ్చే గణతంత్ర ఉత్సవాల్లో పైనా సరే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికల్ని ఇక్కడ మన భారతదేశంలో ఎర్రకోట బురుజులో కింద అతనికి ఒక గొప్ప భవ్యమైన మందిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్నటువంటి విలువైన సమయంలో దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఆలోచిద్దాం. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. అలాగే బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల నుండి అక్రమ చొరబాటుదారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అరికట్టాలి. రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను ఈ దేశంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను తీసుకోవాలి. ఇది దేశంలో ఉండేటువంటి ప్రజలు, ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని. ఈ పని జరుగుతుందని ఆశిద్దాం. భారత్ మాతాకి జై.